ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? నీకెందుకే బాగి తింగర్ దాంట్లో తిట్టించుకోవడానికి కాకపోతే. పిల్లలు అత్తయ్య మావయ్య పడుకునేశారు. నేను కూడా పడుకుంటున్నా. అసలు నేను చెప్పేది వింటున్నారా? ఏమండి, నువ్వెప్పుడొచ్చావు? ఆడీనే కాదు, బ్రెయిన్ కూడా ఇక్కడే ఉంటే నేను ఎప్పుడు వచ్చానో మీతో ఏం మాట్లాడుతున్నానో తెలిసేది. ఫంక్షన్లో జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? ఎవరికి ఏం కాలేదు కదండి. కాలేదు, కానీ వాళ్ళు ఎందుకు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నారు? అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చారా అండి? పెళ్లిలో ఒకసారి వచ్చారు, మీ విలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు, ఇవాళ మళ్ళీ వచ్చారు. పెళ్లిలో నేను ఎప్పుడు ఎక్కడున్నానో నాకే తెలీదు. ఇంక వాళ్ళేం చూస్తా? ఇంక మన పెళ్లిలో మీరు నాకు చూపించిన చుక్కలకి మనుషులు ఎక్కడ కనిపించారు? అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళొచ్చిన 3 సార్లు మనోహరి మనతోనే ఉంది. ఇది కోఇన్సిడెన్సా లేదా వాళ్ళు వెతుకుతున్న అమ్మాయి మనోహరేనా అని డౌట్గా ఉంది. మనోహరి కోసం వస్తే ఎందుకు షూట్ చేసుంటారు? అసలు మనోహరికి అతనికి ఏం సంబంధం ఉండుంటుంది? అదే నేను కూడా ఆలోచిస్తున్నా. నా అనుమానం నిజమైతే మనోహరి ఏదో పెద్ద సమస్యలోనే ఉండుండాలి. కానీ మనోహరిని చూస్తుంటే ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపించటం లేదు. మనోహరిని ఒక పెద్ద సమస్య, ఇక మహాతల్లికి ఏం సమస్య ఉంటుంది? ఇది కేవలం నా అనుమానమేనా, లేక నిజమై ఉండొచ్చా అని ఆలోచిస్తున్నా. ఇంత ఆలోచించే బదులు వెళ్ళి మనోహరిని అడగచ్చు కదా. నిజంగా సమస్య ఉంటే ఇప్పటిదాకా చెప్పలేదంటే ఇప్పుడు నేను అడిగితే మాత్రం చెప్పేస్తుందా? మనోహరిని నేను నేరుగా అడగకుండా ఇది నా అనుమానమో నిజమో రేపు మార్నింగ్ తెలుసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.